మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుని ఎలా డివైడ్ చేయాలి? 50,000 నుంచి 5,00,000 వరకు బంగారం మీద పెట్టాలా? వెండి మీద పెట్టాలా? ఇదే నిజమైన రహస్యం. బంగారం పెరిగింది, ఆకాశాన్ని తాకింది. అందరూ మాట్లాడుతున్నారు. కానీ ఓ ప్రశ్నకు సమాధానం లేదు. మిడిల్ క్లాస్ మనిషి ఎప్పుడు ఏం చేయాలి? డబ్బు ఎలా పెట్టాలి? లేదా ఎలా దాచుకోవాలి? లేదా బంగారాన్నే అమ్మేయాలా? ఈ వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి కన్ఫ్యూజన్ కాదు, క్లారిఫై వస్తుంది. మిడిల్ క్లాస్ రియాలిటీ. మిడిల్ క్లాస్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. డబ్బు పోతే మళ్ళీ తెచ్చుకోవడం కష్టం. ఒక తప్పు డిసిజన్ సంవత్సరాల కష్టం నాశనం చేస్తుంది. అందుకే రీచ్ వాళ్ళ స్ట్రాటజీ మిడిల్ క్లాస్గా పనిచేయదు. మనకు కావాల్సింది సేఫ్టీ, లిక్విడిటీ, పీస్ ఆఫ్ మైండ్. సపోజ్ మీ దగ్గర ఉదాహరణకు 50,000 ఉంటే దాన్ని ఎలా డివైడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ దగ్గర 50,000 ఉంటే పెద్ద రిస్క్ తీసుకోవద్దు. స్మార్ట్ డివిజన్. 25,000 గోల్డ్, డిజిటల్ గోల్డ్ ఎస్జీబీలో పెట్టండి. ఎందుకంటే బయట ఉంటే దొంగతనం అవుద్ది అని ఓ బెంగ ఉంటుంది. దాంట్లో ఉంటే అసలు దొంగతనం లేదు, టెన్షన్ లేదు. 10,000 సిల్వర్లో పెట్టుబడి పెట్టండి, కానీ లిమిటెడ్ అమౌంట్ మాత్రమే. ఇంకో 10,000 ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ అండ్ జాబ్ ఇష్యూ వద్ది, అదే దేవుడు. 5,000 ఎస్ఐపి అండ్ స్కిల్ లెర్నింగ్, మీ మైండ్ మీద పెట్టుబడి, లైఫ్ టైం రిటర్న్స్ వచ్చేలా. డబ్బు కాపాడడం ఒక చిన్న గ్రోత్. ఇప్పుడు అదే మీ దగ్గర 1 lakh ఉంటే ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. 1 lakh అంటే స్టేటబిలిటీ బిల్డ్ చేయాల్సిన స్టేజ్. ఐడియల్ మిడిల్ క్లాస్ బిల్డ్ ఇది. 40,000 గోల్డ్, ఎస్జిపి, ఈటీఫీలు పెట్టండి. దీనికి కూడా సెక్యూరిటీ ఉంటుంది, వేరే టెన్షన్ ఉండదు. 20,000 సిల్వర్లో పెట్టండి. ఇంకో 20,000 ఈక్వల్ మ్యూచువల్ ఫండ్లో. కానీ వెల్త్ గ్రో అవ్వాలంటే మార్కెట్ తప్పదు. ఇంకో 20,000 ఎఫ్డి లేదా లిక్విడిటీ ఫండ్, బ్యాలెన్స్ ప్లస్ గ్రోత్ ప్లస్ బ్యాకప్. అదే మీ దగ్గర 5 lakh ఉంటే ఇది ఎలా డివైడ్ చేయాలో చూద్దాం. ఇది స్ట్రాంగ్ మిడిల్ క్లాస్ స్టేజ్. ఇది ఇక్కడే ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. 1,75,000 గోల్డ్ అంటే 35%, ఎస్జిబి ప్లస్ ఈటీఎఫ్ మిక్స్ చేసి లాంగ్ టర్మ్కి ఆలోచించాలి. 75,000 సిల్వర్లో 50%, అంటే ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి. ఇంకో 1,50,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో 35% ఇన్వెస్ట్ చేయండి. 10 నుంచి 15 ఇయర్స్ వరకు ఉంచండి, బాగా వెల్త్ వస్తుంది. 75,000 ఎఫ్డి లిక్విడిటీలో, అంటే 15%. దిస్ ఇస్ ఇన్సూరెన్స్. 25,000 ఆపర్చునిటీ క్యాష్, మార్కెట్ క్రాష్ అయితే ఆపర్చునిటీ ఉంటుంది. వెల్త్ ప్లస్ సేఫ్టీ ప్లస్ ఫ్రీడమ్ ఉంటుంది. మొత్తం డబ్బు బంగారంలో, మొత్తం వెండిలో, మొత్తం షేర్ మార్కెట్లో. ఇవి రీచ్ మిస్టేక్స్ కాదు, మిడిల్ క్లాస్ డిస్టార్ట్స్. మిడిల్ క్లాస్ మనిషి ముందుకు క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయాలి, తర్వాత వెల్త్ బిల్డ్ చేయాలి. భయం ఉన్నప్పుడు తెలివైన వాళ్ళు కొనుగోలు చేస్తారు, ఆశ ఎక్కువగా ఉన్నప్పుడు జాగ్రత్త పడతారు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇస్తే లైక్ చేయండి, మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్లో చెప్పండి, మీరు 50,000, 1 lakh, 5 lakh ఏ స్టేజ్లో ఉన్నారు?